హాయ్ ఫ్రెండ్స్, మొదటి వీడియోలో మనం అప్సరసలెవరు, వారి వృత్తేమిటో, వారిలో కొంతమంది చరిత్రలు చూసాం. ఇప్పుడు మిగిలిన అప్సరసల గురించి తెలుసుకుందాం. వీరిలో ముందుగా ఘృతచి. ఈమె ఇంద్రుని ఆస్థానంలో అత్యద్భుతమైన అప్సరస. ఈమె ద్రోణాచార్యుడు మరి సుక ఋషికి ఆధ్యాత్మిక తల్లి. రెండు సందర్భాలలోనూ వారి పుట్టుకకు కారణం ఘృతాచినే. భరద్వాజ మహర్షి ఈ ఘృతాచి యొక్క పాక్షిక నగ్న రూపాన్ని చూసినప్పుడు అతని శరీరం నుంచి అతని వీర్యం విడుదలైంది. దానిని అతను ఒక నీటి పాత్రలో నిల్వ చేస్తాడు. ఆ పాత్రలో నుంచి జన్మించినవాడే ద్రోణాచార్యుడు, కౌరవ పాండవుల గురువు. వ్యాస మహర్షి ఈ ఘృతాచి యొక్క అందమైన రూపాన్ని చూసినప్పుడు అతను ధ్యానం కోసం అగ్నిని సిద్ధం చేస్తాడు. ఘృతాచి తనను తాను చులుకగా మార్చుకుంటుంది. ఋషి యొక్క వీర్య ద్రవం ఆరని కర్రలపై పడుతుంది. దాని నుంచి సుక మహర్షి జన్మిస్తాడు. అద్రిక ఒక ఋషి శాపం వల్ల చేపగా మారి సత్యవతి మరియు ఆమె కవల సోదరుణ్ణి ప్రసవిస్తుంది. మధుర ఈమె శివుని పట్ల ఆకర్షితురాలై కైలాసంలో పార్వతీ లేనప్పుడు అతనిని మోహింపచేయడానికి ప్రయత్నిస్తుంది. శివుడిని మోహింపచేయడానికి ప్రయత్నిస్తున్న ఆమెను పార్వతీ పట్టుకుని కప్పగా మారమని శపిస్తుంది. 12 సంవత్సరాలకు శాప విమోచనమవుతుందని చెబుతుంది. ఆ తరువాత ఆమె రావణుడిని వివాహం చేసుకున్న మండోదరి అనే అందమైన కన్యగా మారుతుంది. హేమ ఈమె ప్రసిద్ధ వాస్తుశిల్పి మాయాసురుడిని వివాహం చేసుకుంది. హేమ మాయాసురుడు మండోదరిని దత్తత తీసుకుంటారు. జనపద ఈ అప్సరస్సును చూసి ఋషి శరద్వాను ఆకర్షితుడవుతాడు. అప్పుడు అతని వీర్యం కలుపు మొక్కలపై పడుతుంది. దాని నుంచి కృపాచార్య, కృపి అనే 2 శిశువులు జన్మిస్తారు. హరిణి ఈమె శాపవశాత్తు మానవ కన్యగా విదర్భ ఇందుమతి యువరాణిగా జన్మిస్తుంది. ఆమె తన స్వయంవరంలో అయోధ్య రాజు అజాను తన భర్తగా ఎంచుకుంటుంది. తరువాత దశరథునికి జన్మనిచ్చిన తరువాత నారదుని దండ ఆమె తలపై పడి ఆమె శాపం నుంచి విముక్తి పొందినప్పుడు ఆమె మరణిస్తుంది. పుంజిక స్థల ఈమె ధ్యానం చేస్తున్న కోతిని ఎగతాళి చేస్తుంది. అప్పుడు ఆ కోతి పుంజిక స్థలను కోతిగా పుడతావని శపిస్తుంది. శాపం కారణంగా అంజన అనే వానర మహిళగా పుట్టి సుమేర పర్వతానికి చెందిన వనరాజ కేసరిని వివాహం చేసుకుంటుంది. భగవంతుడి ఆశీర్వాదంతో ఆమె రుద్ర అవతారం హనుమంతునికి జన్మనిస్తుంది. రామాయణం తర్వాత ఆమెకు శాప విముక్తి లభిస్తుంది. సువర్చల ఈమె స్వల్ప కోపానికి ప్రసిద్ధి చెందిన ఒక అప్సరస. పక్షి కావాలని ఆమె కోరిక కారణంగా ఆమెను బ్రహ్మదేవుడు శపిస్తాడు. నీవు పక్షిగా మారి దశరథుడి యొక్క యజ్ఞం నుంచి దైవక పుడ్డింగు తిన్నప్పుడు నీకు శాపం నుంచి విముక్తి పొందుతుందని బ్రహ్మదేవుడు చెబుతాడు. దశరథుడు తన భార్యలకు దివ్యమైన యజ్ఞ పుడ్డింగ్ను పంపిణీ చేస్తున్నప్పుడు ఒక పక్షి దానిలో కొంత భాగాన్ని లాక్కోడానికి ప్రయత్నిస్తుంది. అది పుడ్డింగ్ తీసుకున్న వెంటనే తిరిగి అప్సరసగా మారుతుంది. నయనతార ఈమెను అసుర యువరాణిగా జన్మించమని వజ్ర మహర్షి శపిస్తాడు. తరువాత ఈమె శూర్పణఖగా జన్మిస్తుంది. శూర్పణఖ రావణాసురుని సోదరి. ధన్యమాలి ఈమెను మొసలిగా మారమని ఒక ఋషి శపిస్తాడు. హనుమంతుడు సంజీవని కోసం పర్వతానికొచ్చినప్పుడు మొసలిని చంపుతాడు. అప్పుడు ధన్యమాలికి శాప విముక్తి కలుగుతుంది. దుందుభి ఈమెకు ఇతరులు ఆనందంగా ఉంటే అసూయ. ఈ కారణంగా ఒక ఋషి దుందుభిని శపిస్తాడు. శాపం కారణంగా ఆమె కైకేయి పనిమనిషి మందారాగా జన్మిస్తుంది. కైకేయికి లేనిపోని మాటలు చెప్పి శ్రీరామచంద్రుడు సింహాసనాన్ని వదిలి అడవులకు వెళ్లేలా చేస్తుంది. రాముడు పట్టాభిషిక్తుడు అయ్యాక ఆమెకు శాప విముక్తి లభిస్తుంది. మాలిని ఈమె ఒక ముని శాపం కారణంగా తక్కువ కుల మహిళ శబరిగా జన్మిస్తుంది. వనవాసంలో శ్రీరాముడు శబరి ఎంగిలి పండ్లను తిని ఈమెకు శాప విమోచనం కలిగిస్తాడు. ప్రేమ్లోచ ఒక్కసారి ఇంద్రుడు ఈ అందమైన అప్సరసను కాండు మహర్షి తపస్సును విచ్ఛిన్నం చేయడానికి పంపుతాడు. ప్రేమ్లోచ అందానికి పరవశుడైన కాండు మహర్షి ఆమెతో 1000 సంవత్సరాల పాటు శృంగార కార్యకలాపాలు నిర్వహిస్తాడు. ఆ 1000 ఏళ్లు అతను దైవారాధనను, సంధ్యారాధనను వదిలి ప్రేమ్లోచతో కామకలాపాలు సాగిస్తాడు. హఠాత్తుగా ఒకరోజు అతనికి తన తపస్సు గుర్తుకొచ్చి 1000 ఏళ్ల కాలం గడిచిపోయిందా అని ప్రేమ్లోచనని కోపగించుకుంటాడు. అతని కోపాన్ని చూసిన ప్రేమ్లోచ భయాందోళనకు గురై చెమట పట్టడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఆమె చర్మ రంధ్రాల నుంచి మారిషా అనే అందమైన అమ్మాయి జన్మిస్తుంది. తరువాత మారిషా ప్రచేతులను వివాహం చేసుకుంటుంది. మొత్తంగా అప్సరసల చరిత్ర. అప్సరసలందరూ ఋషులకు, దేవతలకు కామభోగాలు అందించడంతో పాటు వారి శాపాలకు గురయ్యారు. వీరివి అందం చాటున దాగిన
విషాద కథలు. For more videos like this, subscribe Big TV channel.